సోదరుడు అనుకుంటున్నాడా, సుత్తి మీటింగ్ పెడుతున్నాడు అనుకుంటున్నాడా, నాకు అనవసరం. నేను ఒక్కసారైనా వాడికి యేసుని పరిచయం చేయాలి అన్న రందితో కష్టపడ్డాను. వాడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, కానీ నాకున్న అవకాశంలో వాడి ఆత్మను రక్షించగల రక్షకుడికి వాడిని పరిచయం చేయాలి, వాడికి రక్షకుడిని పరిచయం చేయాలి. ఇదే మైండ్. దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాల. మొగపొడకు పుట్టి ఆడవేషం వేసుకొని ఎగరటానికి లేని సిగ్గు సత్యదేవుణ్ణి ప్రకటించేటప్పుడు ఎందుకు? మాలేసుకొని పుట్టింది మొగపొడక, లేడీ వేషం వేసుకొని ఎగిరా, దానికి లేని సిగ్గు పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, దేవుడు అనడానికి యోగ్యుడైన నజరేయుడగు యేసును గూర్చి నేను ఎందుకు సిగ్గుపడాలి? సువార్త ప్రకటించు విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు పౌలు.